రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దట్ ఈస్ అ ప్రివిలేజ్. అయితే ఆ ప్రివిలేజ్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక ప్రశ్న. కేవలం మనం ఆ వాక్యం చెప్పుకుంటూ నాకు ఏ శిక్షా విధి లేదు అని చెప్పడానికి బైబిల్ పర్మిట్ చేయదు. అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అది ఎవరికి అంటే 3వ వచనంలో మనం చూస్తాం. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి ఇది ఎవరికి ఇది అంటే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న వారికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఆ మాట తీసుకొని మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. మనం శరీరమును అనుసరిస్తే ఆ ప్రివిలేజ్ మనకు ఉండదు. ఆత్మ అనుసారంగా అంటే దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ యొక్క ప్రివిలేజ్ మనకు ఉంటుంది.